మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను మీ ఫాతిమా. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు వేడుకలు ఇంకా పిరమిడ్ వార్షికోత్సవాలు జరుపుకునే వారందరికీ విషెస్ తెలియజేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గురించి మీరెవరైనా మీ సలహాలు, అభిప్రాయాలు, సూచనలు, ధ్యాన అనుభవాలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. చక్కగా కాల్ చేస్తే చక్కగా మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడైతే లక్కీ కాలర్ అయితే రెడీగా ఉన్నారు. లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్, ఫస్ట్ కాల్ మీరే చేశారు. ఏంటండి ఈరోజు మంచి అంశంతో వచ్చేసినట్టున్నారు. టాపిక్ ఉంది, పాట కూడా ఉంది, మీరంతా అవకాశం ఇవ్వాలి నాకు. అబ్బా, నేను ఎలా అయినా ఈరోజు మీ చేత పాట పాడించాలనుకున్నానండి. మీరే పాడతానంటున్నారు. ఓకే ఓకే ఓకే. అవును, మీరు మాత్రమే పాడతారా? మేడం చేత పాడిరా? లేదు, మేడం పాడదు. అట్లీస్ట్ మాట్లాడినివ్వరా మీరు? లేదు, మాట్లాడిస్తా. దానికి ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంది. మాట్లాడే సందర్భం ఈ కుటుంబంలో అందరితో మాట్లాడిస్తా. ఓకే. ఈ రోజు వచ్చేసి భజగోవిందంలోని జగద్గురు ఆదిశంకరాచార్య వారి యొక్క సారాంశం తెలియజేస్తాను. ఓకే. బాల్యం అంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో కామ సంబంధమైన విషయాసక్తిలో మునిగి ఉంటారు. ముసలితనంలో అనేక చింతలతో కుమిలిపోవడం జరుగుతుంది. ఇంతకు ముందు ఉన్నది నీ క్రింద ఇంతమంది ఉన్నారని, నీకు చక్కటి యవ్వనం ఉన్నదని గర్వపడకు. కాలం నిమిషంలో సర్వాన్ని హరించి వేస్తుంది. కనపడేదంతా మాయామయమే. శరీరము సడిలిపోతుంది, తల నెరిసిపోతుంది, దంతాలు ఊడిపోతాయి. ముసలి వారై కర్ర మీద ఆధారపడి కదులుతున్న ఆశ మాత్రం వదలరు. మానవుడు గంగా సాగరాలకు వెళ్లి స్నానమాచరించి అనేక వ్రతాలు జరిపిన, దానాలు చేసిన, జ్ఞానం పొందనంత వరకు 100 జన్మలెత్తిన ముక్తి లభించదని అన్ని మతాల వారి యొక్క అభిప్రాయాలు. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ తల్లి గర్భంలో పడడం, ఈ విధంగా చావు పుట్టకల సంసారాన్ని దాటడానికి సాధ్యం కాకుండా ఉంది. నీవెవరు, నేనెవరు, నేనెక్కడ నుంచి వచ్చాను, నా యొక్క తల్లి ఎవరు, తండ్రి ఎవరు, స్వప్నతుల్యమైన అవిశ్వాసాన్ని విచారణ ద్వారా వదలాలి. కోరికలను, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని విడిచి వివేకైన వాడు ఆత్మను చూస్తున్నాడు. ఆత్మజ్ఞానం లేని అవివేకులైన వారు నరక యాతన అనుభవిస్తున్నారు. లైంగిక భోగాలతో అధికంగా లోనైన వ్యక్తి భోగ జీవితం అనుభవిస్తాడు. తర్వాత శరీరం రోగభూయిష్టమవుతుంది. ఈ లోకంలో మరణం అనివార్యమైనప్పటికీ కూడా మనిషి పాపభూయిష్టమైన ప్రవర్తనను వదలడం లేదు. యువతుల స్థానాలను, నాభి స్థానాలను చూసి అధికంగా మోహాన్ని చెందవద్దు. అవన్నీ కూడా మాంసము మరియు కొవ్వు పదార్థాల నిర్మితాలే గాని మరేమి కాదు. సుందరమైన అవయవాలను చూసి అధికంగా మోహాన్ని పొందవద్దు. నీ భార్య ఎవరు, నీ కుమారుడు ఎవరు, నీవెవరు వాడవు, ఎక్కడ నుంచి వచ్చావు, లోకంలో ఇప్పటికైనా తత్వ చింతన చేయాలి. వయసు మళ్ళిన తర్వాత మోహం ఎక్కడుంది? నీరు ఇంకిపోగానే సరస్సు ఎక్కడుంటుంది? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఇంటిలోని వారు కూడా నిన్ను కుశలం అడుగుతారు. శరీరాన్ని చూసి భార్య కూడా భీతి చెందుతుంది. శరీరము ఎప్పుడు వ్యాధి చేత, అభిమానం చేత రోగగ్రస్తమై ఉన్నదని ఈ లోకము. శరీరాన్ని ధరించి మనము బ్రతికే సమస్తము శోకహతమై ఉన్నాయని తెలుసుకొని శరీరంపై మోహాన్ని వదులుకోవాలి. అందుకే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితం కూడా అతి చంచలమైనది. రోగాలతో, శోకాలతో నిండి ఉన్నదని తెలుసుకో ఈ జీవితం. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారండి. నిజంగా అసలు మీరు అద్భుతమైనటువంటి ఆదిశంకరాచార్య వారు చెప్పినటువంటి మంచి సారాంశం. అవునండి, చాలా అద్భుతం. పాట ఇస్తున్నా మరి. పాట పాడండి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, వన్నె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. ధ్యానం వల్ల మనిషి యొక్క తెలివి పెరుగును, ఆ తెలివి వల్ల మనిషి యొక్క ఇలువ పెరుగును, ఇలువ పెరిగి నవ సమాజం తరించును,
ఈ సమాజంలో సమస్యలే తీరిపోవును. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే. ధ్యానం నగరాలకే పరిమిత మనకు, పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి. ప్రతి పల్లెలన్నీ ధ్యానంతో వెలిగిపోవాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి, మన అజ్ఞానం అవివేకం మర్చిపోవాలి. మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి, నవ సమాజ స్థాపనకై నడుం కట్టాలి. ఇది ధ్యానంతో సత్యమని చాటి చెప్పాలి. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, వన్య ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. ఓకే మేడం. వావ్, సూపర్, చాలా చక్కగా పాడారు. ధ్యానం చేయాలి, చాలా మంచిది, ధ్యానం వల్ల వెలుగు అని చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మై డియర్ పిఎంసీకి. బై, టేక్ కేర్. సో ఎప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, లక్కీ కాలర్తో మాట్లాడద్దాం. హలో హలో ఫాతిమక్క, హలో బబ్లు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంటి సంగతులు? డిసెంబర్ వచ్చేసింది, సో 25th కూడా దగ్గరలో ఉంది. చాలా హడావిడి, చాలా అసలు నాకైతే క్రిస్మస్ అనగానే ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ అసలు కేక్స్ ఏమో కానీ ఈ డెకరేషన్ అన్ని భలే భలే ఎంతూసియాస్టిక్ గా ఉంటాయి అబ్బా ఆ లైఫ్ లో క్రిస్మస్ అంటే. నీకు ఎలా ఉంటుంది? నీకు కూడా అంతేనా? ఓకే, ఇంకేంటి బాబులో మంచి పాట పాడొచ్చు కదా? ఇంకా పాట పాడతాను కానీ సరే క్రిస్మస్ గురించి నీకేమన్నా తెలుసా? క్రిస్మస్ అంటే షో టైం అయిపోతుంది, పాట పాడే బబ్లు. క్రిస్మస్ గురించి తెలుసు. తెలుసా? సరే పాడాలా? Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven nature sing, and heaven nature sing, and heaven nature sing. ఈ సాంగ్ ఎక్కువ మన క్రిస్మస్ టైంలోనే పాడతాం. ఇంగ్లీష్ సాంగ్ ఇది. జాయ్ టు ద వరల్డ్ అంటే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. జాయ్ అంటే లోకం అంతటికి లైట్ అంటే ఆయన లైట్ జీసస్ మనకి వెలుతురు తీసుకొచ్చాయి కదా. సో దట్స్ అట్లా క్యాండిల్స్ వెలిగిస్తాము క్రిస్మస్ టైంలో. ఓకే, నైస్ బబ్లు. ఇలాగే కాల్ చేస్తుండు, చాలా చక్కగా పాట పాడావు. థ్యాంక్ యూ. ఇలాగే కాల్ చేస్తుండు మై డియర్ పిఎంసీకి. బై, టేక్ కేర్. సో ఎప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించండి, నాతో మాట్లాడేయండి. హలో హలో, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మచిలీపట్నం. శుభోదయం. గుర్తుపట్టారండి, మంచి భగవద్గీత శ్లోకాలు చెప్తారు. ఈ రోజు అందరికి 10 రోజులు పుట్టినరోజు చేసుకుంటున్న వారికి, గురుదేవులకు, అమ్మకు, మీ అందరికి, ప్రణిత గారికి, ప్రణిత మేడం గారికి అందరికి థ్యాంక్ యూ. ఇంకేనండి విశేషాలు? మంచి చక్క పాటతో వచ్చేసారా? మాటతో వచ్చారా? పాట పాడమంటారా, పద్యం పాడమంటారా? పద్యం పాడండి. ఒక పూరంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ, కొంచెం మ్రోగినట్లు కనకమ్మ మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. పాట మంచిది, పాడేయమంటారా? పాడండి. మన తత్వం మేలుకుంటే, మనమెవరో తెలుసుకుంటే, ఈ జగతికి ప్రగతికి మనమేమిటో, ఆధారమేమిటో తెలుసుకుంటే, సర్వము నిండి ఉన్న ఆ దైవము విరాట్ స్వరూపమై విరాజిల్లుతుంటే, అండపిండ బ్రహ్మాండాలు 7 14 లోకాలు, ఈ సకల చరాచరము ఈ సృష్టి మూలం, సృష్టి సారం, వేద సారం, ఆది సారం, సర్వము తానై విరాట్ స్వరూపుడై నిలిచి ఉంటే, మూలమే శక్తి అయి ప్రకాశిస్తూ ఉంటే, మనకెందుకు ఇన్ని ద్వంద్వాలు, ఏకమేదో ద్వంద్వమేదో తెలియకుండా ఇలా సాగుతుంటే,
తెలుసుకుంటే ప్రతి క్షణం తెలియపరుతును ఆ దైవం. అందిస్తూ మన కోసం ఎదురు చూసే ఆ దైవం. మనము చూడమాయే సాధనే చేయమాయే. ఏమిటి మన ఆత్మ పరిణామమేమిటో తెలియదాయే. విరాట్ స్వరూపుడై విరాజిల్లుతుండే ఆ దైవము. అండపిండ బ్రహ్మాండాలకు సర్వ ప్రాణకోటికి ఆధారమైన దైవము. సర్వము తానే నిండి ఉండెను మనలో తానై తనలో మనమై ఇలా విరాజిల్లుతుండెను ఆ పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం. వావ్, చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ. చాలా చక్కటి పాటలు పాడుతున్నారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మై డియర్ పిఎంసీకి. బై, టేక్ కేర్. సో ఈ రోజైతే ఇంకొక లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పావని మేడం. పావని గారు, ఏంటండి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, మర్చిపోయారా నన్ను? లేదు మేడం, గుర్తుంది. నేను హట్ అయ్యాను. అవునా? ఆ. మరి మిమ్మల్ని ఎలా హ్యాపీగా వేయాలి మేడం? మరి ఎలా? ఎలా ధ్యాన మహాయాగానికి వచ్చి కలిసి హ్యాపీగా వేస్తాను. ఓకే, అలా అయితే ఓకే. ఓకే, ఈరోజు సో డిసెంబర్ మా బాబు 21 birthday నుంచి ఉంది 31 వరకు, మేడం. డిసెంబర్ 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగం జరుగుతుంది కదా. అవునవును మేడం. తప్పకుండా రండి, అక్కడ కలుద్దాము. వస్తాను మేడం. మీరు వచ్చి కలవాలి నన్ను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, ఫోన్ చేయకపోయినా అట్లీస్ట్ నా కోసం వచ్చారు అని చెప్పి. కలుస్తాను మేడం, ఖచ్చితంగా. ఓకే, ఇంకేంటండి విశేషాలు? ఈ రోజు మా బాబు బర్త్డే ఉంది మేడం. ఓకే, పేరు? ఆర్యవర్ధన్. విష్ యూ హ్యాపీ బర్త్డే ఆర్యవర్ధన్. విష్ యూ హ్యాపీ బర్త్డే. మరిన్ని బర్త్డేస్ ఇలాగే జరుపుకోవాలని నా తరఫున, మై డియర్ పిఎంసీ తరఫున, మన వ్యూవర్స్ తరఫున, ఎస్పెషల్లీ మీ మమ్మీ తరఫున కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే. హలో. మేడం, థ్యాంక్ యూ సో మచ్ టీఎంసీ వారికి, అందరు టీం వాళ్ళందరికి కూడా. ఓకే, ఇంకేంటండి విశేషాలు? మంచి పాట పాడొచ్చు కదా. పాటనా? ఎప్పుడు ఆడలే మేడం. రేపు పాడతారా పోనీ? లేదు మేడం, పాడతాను ఈ రోజే. ఈ రోజు పాడతారా? ఓకే, కమాన్, గొంతు సవరించుకుంటున్నారు. ఓకే. నోటికో కోటికో ఒక్కరు, ఎక్కడో ఎవరో పుడతారు, అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అంతేనా? అంతే మేడం, అది కూడా పత్రి సార్ గురించే వాడిన మేడం. ఓకే, రేపు అట్లీస్ట్ ఒక పల్లవి అయినా నేర్చుకొని పాడండి. ఓకే, ఈ రోజుకి ఎక్స్క్యూజ్ చేస్తాను. ఓకే మేడం. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. ఇలాకి కాల్ చేస్తుండండి మై డియర్ పిఎంసీకి. సో ఎప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారో లక్కీ కాలర్తో మాట్లాడొద్దాం. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? ఏం లేదు మేడం, భగవద్గీత గురించి చెప్దాం శ్లోకం. ఏమిటంటే భగవద్గీత అంటే మరణగీతగా చాలా మంది ప్రసారం చేస్తున్నారు. అది చాలా తప్పు. భగవద్గీత అంటే ప్రపంచ మానవాళి గీత. మనిషి ఈ రకంగా జీవించాలనే దానికి మరి భగవద్గీత మరి ఆధారం. కాబట్టి అది తెలియ కొంతమంది మరి శవరాజకీయం చేస్తున్నారు, తప్పు అని చెప్పేసి నేను ఇక్కడ చాలా చోట్ల కూడా ఖండించడం జరుగుతుంది. మరి ఒక శ్లోకం విభిన్నం మేడం, మరి టైం సరిపోదు కదా, ఆ రకంగా నేను ప్రచారం చేస్తాను. భగవద్గీత అన్నది విశేషంగా ధ్యానయోగ యుక్తమైన, జ్ఞానయోగ యుక్తమైన, కర్మయోగ యుక్తమైన బోధన. అధ్యాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం యాదేన గ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణే భగవతి అష్టాదశాధ్యాయనే అంబా తామనుసందదామి
భగవద్గీతే భవద్వేషిణే భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునకు వలసిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించాను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయాను. అటు వెమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిపాను. యుద్ధరంగమును అర్జునుల కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యులలో గల తండ్రులను, గురువులను, మేనమాములను, సోదరులను, మనుములను, మిత్రులను చూసి హృదయము ద్రవించి వావ్ సూపర్ అండి. నిజంగా నాకు టీవీలో వింటున్నట్టుంది. ఒకప్పుడు రామాయణం ఇవన్నీ వచ్చేవి కదా, సేమ్ అలాగే ఉంది మీరు మాట్లాడుతుంటే. మంచి డబ్బింగ్ కూడా ట్రై చేయొచ్చు, మీ వాయిస్ చాలా బాగుందండి. జాతిష్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాద పరిహార్దిద్ధి నోసితు మహర్షి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు అని చెప్పి చెప్తున్నాడండి కృష్ణ భగవానుడు. అండి చాలా చక్కగా పాట పాడారు, ఎంత చక్కగా మాట్లాడారు, ఎంత మంచి అర్థం చెప్పారు భగవద్గీత గురించి. థ్యాంక్ యూ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి మై డియర్ పిఎంసీకి. రేపు కూడా కాల్ చేయండి, ఇలాగే మాట్లాడదాం. షో టైం అయిపోతుంది. సో ఓకే అండి, బాయ్, టేక్ కేర్. సో ఇప్పుడైతే బర్త్డే విషెస్ చెప్పేసుకుందాం మనం. సో ఈరోజు సెలబ్రిటీ విషెస్ లో ఫస్ట్ బర్త్డే హర్షవర్ధన్ రాణే, ఒక భారతీయ నటుడు. అతను ప్రధానంగా తెలుగు మరియు హిందీ చిత్రాలలో పనిచేస్తున్నారు. రాణే గారు తెలుగు చిత్రం తకిట తకిటతో తెరపైకి అడుగు పెట్టాడు మరియు సనం తేరీ కసంతో హిందీలో అరంగేట్రం చేశారు. దీనికోసం అతను సూపర్ స్టార్ ఆఫ్ ది టుమారో మేల్ నామినేషన్ కోసం స్టార్డమ్ అవార్డును అందుకున్నారు. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని నా తరపున, మై డియర్ పిఎంసీ తరపున, మన వ్యూవర్స్ తరపున కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఇంకొక సెలబ్రిటీ కూడా ఉన్నారు, విషెస్ చెప్పేసుకుందాం. అంజలి అబ్రోల్, భారతీయ టెలివిజన్ ధారావాహిక రాజాకి ఆయేగి బారాత్ తో తన పాత్రకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటి అంజలి గారు కపిల్ నిర్మల్ తో కలిసి నాచ్ బాలియే 4 లో పాల్గొంది. ఈమె 2011లో సింగ్స్ ఆఫ్ ది గ్రేట్ చిత్రంలో కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి అంజలి గారు. మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని నా తరఫున, మై డియర్ పిఎంసీ తరఫున, మన వ్యూవర్స్ తరఫున కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ. సో ఇంకొకరు బర్త్డే కూడా ఉంది, చెప్పేసుకుందాం. రితికా మోహన్ సింగ్ ఒక భారతీయ నటి మరియు యుద్ధ కళాకారిణి. ఆమె హిందీ మరియు తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాల్లో ప్రధానంగా కనిపించారు. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి రితికా గారు. మరిన్ని బర్త్డేస్ జరుపుకోవాలని, మరిన్ని మూవీస్ తీయాలని నా తరఫున, మై డియర్ పిఎంసీ తరఫున, మన వ్యూవర్స్ తరఫున కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఇలాగే ఫోటో ద్వారా మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కూడా ఇలాగే విషెస్ తెలపాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మరి సర్ప్రైజింగ్ గా విషెస్ తెలవాలనుకుంటే 89770001 నెంబర్స్ కి కాల్ చేయండి. 1 వీక్ బిఫోరే మీరు మాకు వాట్సాప్ లో డీటెయిల్స్ పంపిస్తే మేము విషెస్ చెప్పేస్తాం. సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు. ఇలాగే చూస్తూ ఉండండి మై డియర్ పిఎంసీ. సో తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.